హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ మోర్. ఇవాళ మన ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చి పట్టు శారీస్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి, ఎలా ఫోల్డ్ చేయాలి, మనం పాడవకుండా ఎలాగా మెయింటైన్ చేయాలని కొన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్తో మీ ముందుకు వచ్చాను. అండ్ మీరు చూస్తున్న ఈ పట్టు శారీ వచ్చి 40 ఇయర్స్ బ్యాక్ అండి. మా అమ్మ పెళ్ళి చీర అనమాట. సో ప్యూర్ సిల్వర్ శారీ మొత్తము, పట్టు శారీ మొత్తము 40 ఇయర్స్ అయినా సరే కలర్ పోలేదు, అలాగే ఉంది. మన ఇంట్లో మనం వాడే పట్టు శారీస్ని మనం ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా ఫోల్డ్ చేసుకుంటే మనం ఈజీగా మనం ఎక్కువ శారీస్ని స్టోర్ చేసుకోవచ్చు, అలాగే పట్టు శారీస్ పాడవకుండా ఎలా మెయింటైన్ చేయాలనేది ఈ వీడియోలో మీరు నేర్చుకుంటారు. ఈ వీడియోలో మీకు 2 టైప్స్ ఆఫ్ ఫోల్డింగ్ టెక్నిక్స్ చూపిస్తున్నానండి. సో ఈజీ అనమాట. కొంచెం మనం ఒకవేళ ఎక్కువ శారీస్ ఉన్నా సరే మనం చిన్నగా మడత పెట్టుకొని ఇట్లాగా బీరువాలో కానీ మన వార్డ్రోబ్లో కానీ క్లోజెట్లో ఎక్కడైనా సరే స్టోర్ చేసుకోవచ్చు. సో అలాగే దాంతోపాటు మనం పట్టు చీరలు పాడవకుండా ఎక్కువ కాలం అలా ఉండాలంటే, కలర్ పాడవకుండా పట్టు చీరలు కూడా మనం ఎక్కువ రోజులు ఉపయోగించకుండా సన్న పురుగు లాంటిది పట్టింది. సో అలాగా పట్టు చీరలు అనేవి పాడవకుండా ఉండాలంటే ఎలాగ మెయింటైన్ చేసి స్టోర్ చేయాలో కూడా ఈ వీడియోలో మీరు చూడొచ్చు. సో ఇది ఒక ఫోల్డింగ్ టిప్ అనమాట. మీరు ఆల్రెడీ వీడియోలో చూశారు కదా. సో ఈజీ ఫోల్డింగ్ టెక్నిక్ ఇది. పట్టు శారీస్ అనే కాదు, మీరు నార్మల్ సిల్క్ శారీస్ కానీ లేకపోతే జార్జెట్ శారీస్ కానీ ఏవైనా సరే, ఏ శారీస్ అయినా సరే ఈ టెక్నిక్తో ఫోల్డ్ చేస్తే కనుక మీరు మనకి షెల్ఫ్స్లో ఎక్కువ శారీస్ పడతాయి అన్నమాట. సో ఇప్పుడు మీకు చూపించాను కదా. సో మనం శారీ ఫోల్డ్ చేసేటప్పుడు లోపల ఏదైతే ఉందో అక్కడ నేను కొన్ని లవంగాయలు వేసానండి. పట్టు శారీలో లవంగాయ వేసి దాన్ని ఫోల్డ్ చేసి నేను బీరువాలో పెట్టేస్తాను. దీనివల్ల ఏంటంటే మనకి పురుగు పట్టదు. తర్వాత శారీస్ అనేది చాలా నీట్గా ఉంటాయి, పాడవకుండా ఉంటాయి, అండ్ ఎక్కువ కాలం కూడా మనకి అలాగే చెక్కు చెదరకుండా ఉంటాయి. సో ఇది నేను చెప్పిన టిప్ కాదు, కానీ పెద్దవాళ్ళు చెప్పిన టిప్పే. సో మా అక్క చెప్పిన టిప్ అనమాట ఇది. వాళ్ళ శారీస్ కూడా ఇలాగే మెయింటైన్ చేయడం వల్ల మీరు వీడియో స్టార్టింగ్లో చూసారు కదా. మా అమ్మ శారీ 40 ఇయర్స్ అయినా సరే అట్లాగే ఉంది. సో కలర్ కూడా ఫేడ్ అవ్వలేదు. వాళ్ళకి మెయింటెనెన్స్ ఎలా చేయాలో చెప్పారు. సో నేను దాన్నే మీకు చెప్తున్నాను. మీరు ఈ టెక్నిక్ ఫాలో అయ్యారంటే మీరు ఈ శారీస్ని ఈజీగా ఫోల్డ్ చేయొచ్చు, అలాగే మెయింటైన్ కూడా చేయొచ్చు. పట్టు శారీస్ అనే కాదు, ఇదే టెక్నిక్ ఎక్కడైనా ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.